అమిత్ షా అయితే పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ప్రభుత్వం పైన ఒక ఛార్జ్ షీట్ అయితే విడుదల చేశారు. ఆ ఛార్జ్ షీట్లో గత 15 సంవత్సరాలుగా మమతా బేగం చేసినటువంటి దురాక్రమణలు, దౌర్జన్యాలు, అధర్మ పరిపాలన గురించి అయితే వివరించారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలు అయితే వివరించడం జరిగింది. ముఖ్యంగా అవినీతిమయంగా పార్టీ ఎలా మారిందో, దాంతోపాటు గత 15 ఏళ్లుగా బెంగాల్ను అవినీతి, బొజ్జగింపు రాజకీయాలు, దీనివల్ల శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, టీఎంసీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల సిలిగురి కారిడార్ భద్రత ముప్పు వాటిల్లిందని, అలాగే అస్సాంలో చొరబాటుదారులు ఇంతకుముందు ప్రవేశించేవారు. ఎప్పుడైతే భాజపా ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత అక్కడి నుంచి చొరబాట్లు ఆగిపోయాయి. కానీ ప్రస్తుతం బెంగాల్ నుంచి విపరీతంగా భారత్లోకి చొరబాటుదారులు ప్రవేశిస్తున్నారు. దేశ భద్రతకు ఇది ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా కోర్టు ఇక్కడ కంచి వేయడానికి భూమి ఇమ్మని ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదని కూడా ఆయన ఆరోపించారు. ఆ ఛార్జ్ షీట్లో అనేక నేరాల గురించి కూడా మాట్లాడారు. 1975 నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ తర్వాత కమ్యూనిస్టుల పాలన, ఆ తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత 2011 నుంచి ఇలా ఎంతమంది రోహింగ్యాలు కేవలం పశ్చిమ బెంగాల్ నుండి వచ్చి దేశం మొత్తం మీద కూడా వ్యాపించేసి ఈరోజు మన రేషన్ మొత్తం దొబ్బు తింటున్నారు, మన మీదే దాడులు చేస్తున్నారు అన్న విధంగా అమిత్ షా మొదటి నుండి చెప్పింది. మళ్ళీ ఈరోజు కూడా అదే విషయాన్ని ఛార్జ్ షీట్లోనైతే నమోదు చేశారు. అంటే ఈ విధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క విధానాలు అందులో పొందుపరిచి ప్రజలకు ఇస్తున్నారు.